లాస్ట్ 2 years బ్యాక్నే ఒక 2 లక్షల షాపులు ఎగిరిపోయినాయి. ఈ 2 years బ్యాక్ 2 లక్షల కిరాణా షాపులు క్లోజ్ అయినాయి. రీసెంట్ కూడా సర్వేలో చెప్పినారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్పింది. అంటే చిన్న కిరాణా షాపులను కూడా సపోర్ట్ చేయాలి అనేసి ఇవన్నీ చాలా క్లోజ్ అయినాయి అని. నాకు తెలిసి ఇంకో 2-3 సంవత్సరాల లోపల మిగతా వాళ్ళు కూడా షాపులు షట్ డౌన్ చేసుకుంటారు. ఏమైనా సొంత మిల్లు ఉన్న వాళ్ళు కిరాయి. అదే అంటే ఇప్పుడు ఇంత ముందు ఇది 2 షట్టర్స్ మీద 2 షట్టర్స్ నడిచేది కిరాణా షాపు, కానీ ఇప్పుడు వచ్చేసరికేమో 1 షట్టర్ లో ఉంది. అంటే జనాలు రావడం లేదా, లేకపోతే జనాలు అంటే ఇక ఏం చేస్తారంటే ఇప్పుడు అంతా. నమస్తే మురళీనా. నమస్తే. శ్రీ గణేష్ కిరాణా జనరల్ స్టోర్ బోడుప్పల్. ఈరోజు మనం మురళీ కాసం దగ్గర ఉన్నాము. నేను ఒక ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అన్న? 21 years అన్నా. 21 years నుంచి ఇదే కిరాణా జనరల్ షాప్ అన్న. అంతకుముందు ఏమన్నా జాబ్ చేసినావా? ఇందులో అన్న అంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు వేరే ఉండే ఆసం బిజినెస్ వేరే ఊర్లో. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ చదివి ఇక దీంట్లోకి వచ్చేసినావు కిరాణా షాప్లోకి. సరే, ఇప్పటి వరకు ఈ 21 years లా నీ కిరాణా షాపు ప్రాఫిట్స్ లాస్లు ఉంటాయి కదా? అంటే ప్రాఫిట్ అంటే ఉంటేనే ఇన్ని సంవత్సరాలు చేసి ఉంటావు. ఎప్పుడైనా లాస్ వచ్చి, అంటే లాస్ అంటే నడవక, షాపు బాగా నడవక, ఎందుకురా ఈ షాపు అనిపించిందా? ఇప్పుడు ఆఫ్టర్ కరోనా సెకండ్ వేవ్ నుంచి స్టార్ట్ ఉందన్న. కరోనా తర్వాత నుంచి, కరోనా సెకండ్ వేవ్ నుంచి ఓకే, వ్యాపారాలన్నీ దెబ్బతింది. ఎందుకంటే కరోనాలో ఏమైందంటే జనాలకు ఆన్లైన్ అలవాటు అయిపోయింది. ఆన్లైన్ షాపింగ్ అలవాటు అయిపోయింది. ఆన్లైన్ షాపింగ్ నుంచి మాకు ఆన్లైన్ అంటే ఇప్పుడు జెప్టో, బిగ్ బాస్కెట్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, నియర్ బై మనకి కిరాణా అది సూపర్ మార్కెట్లు కూడా వచ్చినాయి కదా. సూపర్ మార్కెట్ల కంటే ఎక్కువ ఆన్లైన్ ఎఫెక్ట్ పడ్డది. ఆన్లైన్ ఎక్కువ సూపర్ మార్కెట్ లో జనాలు ఎక్కువ ఉంటారు కదా అన్న. ఉంటారు, పోతారు, చూస్తారు, కానీ కొనడానికంటే తక్కువ చూడడానికి పోతారు. కొందరు అనుకో సరే, కొంతమంది వాళ్ళకు ఇప్పుడు అన్ని ఐటమ్ అయితే దొరకవు కదా సూపర్ మార్కెట్ లో. కొత్త ఐటమ్ అయితే ఉండదు కదా. ఎందుకంటే సూపర్ మార్కెట్ అన్ని దొరుకుతాయి కదా. దొరకవు, కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అంటే ఎక్కువ ఫోకస్ ఉన్న ఐటమ్ దొరుకుతాయి. ఫోకస్ లేని ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. ప్రైవేట్ లో నీకు అన్ని బ్రాండెడ్ ఐటమ్, అంటే అన్ని కంపెనీ ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఐటమ్సే ఉంటాయి అందులో. ఇప్పుడు సపోజ్ మనకి ఏవిడి మిక్చర్ ఉంటుంది, ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఉండదు, అది తోపు క్వాలిటీ, అది దొరకవు. అట్లా అంటే అదొకటని కాదు, చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. 70% ప్రొడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు మీకు షాపుకి నియర్ బై లో ఉన్న వాళ్ళు ఉద్దరికి వస్తారు కదా, అంటే ఖాతా పెట్టడం, నెల తర్వాత జీతం, జాబులో జీతం వచ్చిన తర్వాతకి ఇస్తాం అనేసి. సో అలాంటి వాళ్ళకి మీరు ఖాతా ఇస్తుంటారా? ఎందుకు ఇస్తుంటాం, కంపల్సరీ ఇస్తాం. హైయెస్ట్ ఎంత ఖాతా ఇచ్చి ఉంటారు నెల సరికి? నెల 40,000 దాకా ఇచ్చిన ఇంచుమించు. నెలకు 40,000 ఇయ్యారు కదా? నెలకు కాదు, 2-3 నెలలకు 40,000 దాకా. 2-3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఇస్తారు. 4 నెలల వరకు మీకు ఖాతా క్లోజ్ చేయాలి. రెగ్యులర్ పని చేస్తున్నాడు, 2 నెలల నుంచి 3 నెలల నుంచి కంటిన్యూ వస్తున్నాడు. వచ్చినప్పుడు అయితే 4 నెలలు 5 నెలలు ఆగాల్సిందే కదా వానికి. రెగ్యులర్ ఇప్పుడు వానికి సాలరీ లేకపోయినప్పుడు, వానికి అమౌంట్ లేనప్పుడు అయితే మనం ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఖాతా అన్నారు కదా, ఇప్పుడు ఖాతా పెట్టిన వాళ్ళు అంటే ఎగ్గొడుతుంటారు కదా, అంటే సడన్గా ఇప్పుడు అంటే రెంటర్స్ ఉంటారు, తర్వాతకి ఇస్తాం 3 months తర్వాతకి ఎగ్గొట్టి వెళ్ళిపోతారు. అలా జరిగినాయా? చాలా జరిగినాయి. అంతే. మరి అట్లా ఎట్లా రికవరీ చేశారు? రికవరీ కావు అవి, రికవరీ పోయినట్టు అవి. ఫోన్లు ఎత్తారు, ఫోన్లు కాదు, ఏం అడుగుతాం, 4 సార్లు 30 సార్లు అడుగుతాం. అది లాసే కదా మీకు. 100% లాభే అవి. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు జనాలు ఖాతా అనే సరుకులేమో మీ దగ్గరికి, డిస్కౌంట్ అనే సరుకులు సూపర్ మార్కెట్లు, ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల మీకు ఎఫెక్ట్ పడుతుందా? పడుతుంది ఎఫెక్ట్ పడి షాపులే నడుస్తలేవు కదా. ఇంకా మా అంటే చెప్తున్నా 3-4 years లోపల నాకు తెలిసి మోస్ట్లీ ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్నే ఒక 2 లక్షల షాపులు ఎగిరిపోయినాయి. ఈ 2 years బ్యాక్ 2 లక్షల కిరాణా షాపులు క్లోజ్ అయినాయి. రీసెంట్ కూడా సర్వేలో చెప్పినారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్పింది. అంటే చిన్న కిరాణా షాపులను కూడా సపోర్ట్ చేయాలి అనేసి ఇవన్నీ చాలా క్లోజ్ అయినాయి అని. నాకు తెలిసి ఇంకో 2-3 సంవత్సరాల లోపల మిగతా వాళ్ళు కూడా షాపులు షట్ డౌన్ చేసుకుంటారు. ఏమైనా సొంత మిల్లు ఉన్న వాళ్ళు కిరాయి. అదే అంటే ఇప్పుడు ఇంత ముందు ఇది 2 షట్టర్స్ మీద 2 షట్టర్స్ నడిచేది కిరాణా షాపు, కానీ ఇప్పుడు వచ్చేసరికేమో 1 షట్టర్ లో ఉంది. అంటే జనాలు రావడం లేదా, లేకపోతే జనాలు అంటే ఇక ఏం చేస్తారంటే ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు అయిపోయి
ఇంకోటి జాబులు చేస్తున్నారు. వాళ్ళ బిజీ షెడ్యూల్ లో ఇళ్ళల్లో కూర్చుంటారు, ఆన్లైన్ లో కొట్టేస్తున్నారు. 10 నిమిషాల గ్యాప్ లో ఆన్లైన్ లో ఆర్డర్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడు షాప్ కి వచ్చేదోరు ఈ పాల ప్యాకెట్లు ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కావాలంటేనే వస్తారు. పాలు కూడా ఆన్లైన్ లో పెడుతారు. ఎన్నో కొంతమంది మాత్రమే వస్తారు. అట్లా. ఎంతమంది అన్న పిల్లలు? 2. ఏం చదువుతున్నారు? డిగ్రీ బీటెక్. డిగ్రీ బీటెక్ అంటే ఫీజులు హెవీగా ఉంటాయి. హెవీ కాదు అసలు. సో మరి అట్లా ఎలా పే చేసి వాళ్ళ ఫీజులు పే చేసే పొజిషన్ లో ఉన్నారా? ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకొని కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా ఎట్టుకుంటూ వస్తున్నారు. అనిపించిందా ఎప్పుడన్నా ఇక వద్దురా బాబు కిరాణా షాప్ వదిలేసేదన్నా పోదామని? అది గత 3 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు తీసేయాలి షాప్ అనేది, కానీ పోలేకపోతున్నారు. అంటే 20-21 సంవత్సరాలు మీరు ఇదే ఫీల్డ్ లో ఉండి వేరే జాబ్ పోవాలన్నా ఆల్టర్నేట్ ఏం చేయలేం కదా. ఇక ఆల్టర్నేట్ మనకు ఇప్పుడు మనం చదువుకున్నది ఇంటర్, పోయి వేరే దాంట్లో జాబ్ చేయలేదు. ఇప్పుడు 40-46 ఏళ్ళు వచ్చినాయి. సరే ఎవరైనా సేల్స్ మెన్ చేద్దామంటే నీకు 40 ఏళ్ళను ఎవరిని తీసుకుంటారు. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా 25-30 ఏళ్ళ లోపల కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాట అన్నా కానీ పడాలి వాళ్ళు. మనం వాళ్ళు అనలేరు. ఇన్ని సంవత్సరాలు మనం ఆల్రెడీ ట్రై చేసిన. నేను 2-3 సేల్స్ మెన్ చేద్దామని 2-3 కంపెనీలలో ట్రై చేసిన. అన్నా మీ 46-45 ఇయర్స్ ఉన్నాయి, తీసుకోలేమన్నా అని చెప్పేసారు. నేను మార్కెటింగ్ మీకంటే ఎక్కువ చేస్తున్నారు బాబు, నాది ఫీల్డ్ ఇదే అని చెప్పి కూడా చూసిన. నేను ఛాన్స్ లేదన్న అని చెప్పేసారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ముందు నుంచి వెనక పోయి, అంటే ఇది రన్ చేయలేము, ఇంకో బిజినెస్ చేద్దామంటే లేవు డబ్బులు, జాబ్ చేద్దామంటే జాబ్ లో పోలేము, బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు. అంటే ఏ బిజినెస్ అయినా కరెక్ట్ ఉందంటే ఇప్పుడు ఏ బిజినెస్ లేదు. కరోనా తర్వాత నుంచి అన్ని బిజినెస్ లు చాలా డల్ అయ్యాయి. నడిచిన వాళ్ళే నడుస్తున్నాయి, నడవని వాళ్ళే అట్లా ఉంటుంది. దాదాపు ఏంటంటే ఎక్కువ ఫుడ్ కూడా 90% బయట తినడం నేర్చారు. ఇప్పుడు సూపర్ మార్కెట్లో పోతారు అంటే వాళ్ళ ఓన్ బ్రాండ్లు పెట్టుకొని డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి అందరూ డిస్కౌంట్లు ఎక్కువ వస్తున్నాయని వెళ్ళిపోతారు కదా. అంటే మన దగ్గర ఏమో డిస్కౌంట్లు ఇవ్వలేము. మీరు ఎందుకు ఇవ్వలేరు డిస్కౌంట్లు? మాకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే కంపెనీలు మోడర్న్ ట్రేడర్స్ వాళ్ళు అందరికి ఏం చేస్తారంటే 28 నుంచి 40-45 దాకా డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు బల్క్ కొంటారు కాబట్టి వాళ్ళకి 40% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది డిస్కౌంట్? మాకు వచ్చేది 10%, 9% వరకే వస్తుంది. 9% లో మేము రీటైల్ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా 8% నాకు ఈజీగా ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా రీటైల్ మార్జిన్ ఇవ్వాలి. అందుకని మీరు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వలేము. కానీ అక్కడ డిస్కౌంట్ ఇస్తారు కదన్నా. డిస్ట్రిబ్యూటర్ కే నీకు 14% వస్తుంది, అందులో రీటైల్ మార్జిన్ 9% వస్తుంది. వన్ డిస్ట్రిబ్యూటర్ మిగిలేదు కూడా 5% లో 3% వెళ్ళిపోతుంది. 1-2% వస్తుంది వాళ్ళకి. ఇట్లా అంటే వాళ్ళకి కూడా రూపాయి మిత్తితోటి బతుకుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు డిస్కౌంట్ వచ్చినా కూడా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 10 రూపాయలు 9 రూపాయలకి ఇస్తున్నా అని అక్కడ సూపర్ మార్కెట్ డిస్ప్లే చేస్తారు. కానీ బిల్డింగ్ వచ్చేసరికల్లా ఏమైతుంది, మళ్ళీ GST అన్ని కలిపి మళ్ళీ ఇంత బిల్ అయిందని చెప్పి చూపిస్తారు. కానీ కింద ఎక్కడో మూలకి రాస్తారు మీరు 100 రూపాయలు సేవ్ చేసినారు, 50 రూపాయలు సేవ్ చేసినారు, అది కూడా చూస్తారు. మళ్ళా ఇంకా కస్టమర్ ఏమంటారు అంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంకెక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు అమెజాన్ అట్నే ఉంది, ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ ఏ ప్రోడక్ట్ లకు వస్తుంది అంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ లకు వస్తుంది. అంతే. మెడ్ ప్లస్ లో నీకు సిప్లా ఉంది కానీ నీకు వేరే బ్రాండెడ్ లాగా తీయరు కదా. మన ఓన్లీ మెడ్ ప్లస్ దాంట్లో మీదనే నీకు డిస్కౌంట్ ఇస్తాడు. కానీ ఇది జనాలకు అర్థం కాదు. మనకి ఏంటంటే మనం ఏ కంపెనీ అయినా కానీ మన ఓన్ కంపెనీ మాత్రమే డిస్కౌంట్ ఇవ్వగలుగుతాడు. నువ్వు బయటకు వెళ్ళి ఇచ్చిన అదర్ కంపెనీ వాడు ఇవ్వలేడు. కానీ మన సూపర్ మార్కెట్ కి వెళ్తే మనకు వస్తాయి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి ఒక ఆశతో పోవడమే. దానివల్ల రియల్ గా అయితే డిస్కౌంట్ ఏం రాదు. దానివల్ల లాస్ ఇంకా నీకు. క్వాలిటీలో తేడా ఉంటది కదా డిస్కౌంట్ ఎక్కువ ఇస్తే. ప్రోడక్ట్ లో డిస్కౌంట్ ఎక్కువ వస్తుందంటే తేడా ఉంటది కదా. ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళకి కంపెనీ కూడా ఏం చేస్తారంటే నీకు ఎక్కువ పర్సెంటేజ్ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ క్వాలిటీ డిఫరెంట్ వస్తుంది. సో ఇవన్నీ జనాలు అర్థం చేసుకోవాలి కదా. ఈ అర్థం చేసుకుంటే ఇంకొకటి రెండోది ఏంటంటే నీకు నెలకు ఒక 2000, 3000, 4000 సామాన్ పడితే ఒక 4 ఉన్న ఫ్యామిలీకి అదే కిరాణా షాప్లో వస్తే నెలంతా ఉండబోతే 3000, 4000 అవుతుంది. అదే సూపర్ మార్కెట్ పోతే 15,000, 16,000 లాంగ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనం అన్ని పెట్టుకుంటాము, ఏదో ఒకటి కావాలంటాము, అది 10,000 దాడుతుంది, 12,000 దాడుతుంది. అది బిల్లు కామన్. అది మామూలుగా వృధా ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను జనరల్ గా నేను ఒకసారి పోయిన అంతే అయింది నాకు. 2000 రూపీస్ బిల్ చేద్దామని పోతే 6,000 రూపీస్ అయింది. కానీ అక్కడ ఏంటంటే అన్ని మనకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి.
అన్ని కావాలి ఇంట్లో కావాలనే పోయాము. అది 6,000 అనేది నేను షాక్ అయినా. ఆయన సపరేట్గా కిరాణా షాప్ పోతే 2,000 కొనుక్కుని రావచ్చు. అంతే కదా, నీకు కావాల్సిన ఐటమ్ తీసుకొని కన్జ్యూమర్ కూడా కిరాణా షాప్ లో ఉంటేనే లాభం. అక్కడ ఉంటే లాస్ ఎప్పుడైనా. ఉమ్. సో అట్లా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటారు, కిరాణా షాపులు బతికించమంటారా లేకపోతే క్లోజ్ చేద్దామంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ఉన్న కన్జ్యూమర్స్ చిన్న చిన్న షాపులను సపోర్ట్ చేస్తేనే వాళ్ళకు బతుకు తెరువు ఇచ్చినట్టు అవుతుంది, మేము కూడా బతికినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం సేవ్ ఉంటుంది. ఎందుకంటే మా దానికి వస్తే ఖర్చు వాళ్ళకు కూడా కొంచెం వృధా ఖర్చు తగ్గుతుంది. తగ్గుతుంది. సో ఇది మేము ఫ్రెండ్స్, బతాము, వాళ్ళకు కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులలోకి వెళ్ళండి. మీరు డిస్కౌంట్ల కన్నా వెళ్ళండి, తప్పులేదు. మీరు వెళ్ళి ఒక 1,000 రూపాయలు కొనే ప్రోడక్ట్లో ఒక 500 రూపాయలు వచ్చి మీ నియర్ బై ఉన్న కిరాణా షాపులో కొనుక్కుంటే వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. వాళ్ళు కూడా కిరాణా షాపులు రన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఆల్రెడీ 2 lakhs కిరాణా షాపులు క్లోజ్ అయినాయి. ఇవి కూడా క్లోజ్ అయినాయి అంటే మనం రోజు దొరికే పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్లు ఇవన్నీ కొనాలి అంటే ప్రతిదానికే సూపర్ మార్కెట్కి పోలేము. అంతే కదా. సో ఇలాంటి కూడా బతికించగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీకు కూడా నియర్ బై ఉంటుంది, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. మీకు టైంతో పాటు మీకు మనీ సేవ్ అవుతుంది, మాకు బతుకుదేరు మీరు ఇచ్చినట్టు అవుతుంది. అంటే చాలా మంది అంతే ఉన్నారు, చాలా షాప్స్ కూడా అదే చూసాము. దాదాపు మీ ఇంటి పక్కల షాపులను బతికించండి, మీరు కూడా దాంతో కొంచెం మనీని సేవ్ చేసుకోండి. అంటే అదే సూపర్ మార్కెట్ పోయి 2,000 కాడ 6,000 పెట్టే బదులు సూపర్ కిరాణా షాప్కి వస్తే ఏ ఐటమ్ కావాలి అది కొనుక్కొని వెళ్ళిపోతారు, మీకు కూడా మనీ సేవ్ అవుతుంది. అంతే కదా. సో థ్యాంక్ యూ అన్న. ఇది చాలా మందికి రీచ్ అయ్యి మీ కిరాణా షాపులకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు స్ట్రాంగ్ నిలబడండి, మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు చేస్తేనే ఇట్లాంటి మార్పు వస్తుంది అన్న, ఖచ్చితంగా వస్తుంది. జనాలు అందరూ మంచోళ్ళే. అంటే ఫస్ట్లో ఎగబడతారు, అంటే డిస్కౌంట్ అన్నదని వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు ఇది కరెక్ట్ కాదు, మనం ఏదో తప్పు చేస్తున్నామని, లేకపోతే ఏదో డిస్కౌంట్ పోయి ఏదేదో కొనాలనుకుంటూ పోయి ఇంకేదో కొంటున్నాం అనేసి ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయి. లోకల్ వాళ్ళకి చిన్న చిన్న షాపులకు సపోర్ట్ దొరకాలని మనం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.